Hello friends, welcome back to Aspirants Academy. So I'm yours Nihar Verma. So my dear friends, ఈరోజు ఆస్పిరెంట్స్ అకాడమీలో ఎకానమీ క్లాస్ అనేది జరిగింది. చాలా మంది విద్యార్థులు ఇన్స్టిట్యూషన్ నేరుగా వచ్చి కానీ ఫోన్లో కానీ ఎవరెవరైతే ఎస్పెషల్గా గ్రూప్ 2 కానివ్వండి, గ్రూప్ 3 కానివ్వండి, సబ్ ఇన్స్పెక్టర్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళు ఫ్రీక్వెంట్ అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఏంటంటే, సార్ అసలు మరి ఎకానమీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, సార్ ఎంత చదివినా కూడా మాకు ఎకానమీ అనేది అర్థం అవ్వట్లేదు, సార్ ఎకానమీ మాకు చాలా టఫ్గా ఉంది అనిపిస్తుంది అనే క్వశ్చన్స్ నాకు తరచుగా వినిపిస్తున్నటువంటి ఫోన్లో కానీ ఇన్స్టిట్యూషన్లో కానీ వినిపిస్తున్నవి. ఇప్పుడు ఈరోజు ఆస్పిరెంట్స్ అకాడమీలో మనకి ఎకానమీ క్లాస్ జరిగింది. ఎకానమీ స్టేట్ ఫేమ్ మనకి సంతోష్ సార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆస్పిరెంట్స్ అకాడమీలో క్లాస్ నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈరోజు మన యొక్క ఇన్స్టిట్యూషన్ లో ఎకానమీ స్టేట్ ఫేమ్ సంతోష్ సార్ గారు కూడా ఉండడం జరిగింది. కాబట్టి వారి మాటల్లో తెలుసుకుందాం అసలు ఎకానమీ ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఎకానమీ విద్యార్థుల్లో తరచు అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఏంటంటే, సార్ ఎకానమీ టఫ్ అనిపిస్తుంది, మేము ఎట్లా చదువుకోవాలి, ఒక గైడెన్స్ వాళ్ళకి మీ యొక్క మాటల్లో విద్యార్థుల ద్వారా విందాం. హాయ్ మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, నేను బవితా సంతోష్, ఫ్యాకల్టీ ఆఫ్ ఎకానమీ. మన ఎకానమీకి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్లో గత 15 సంవత్సరాల నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎకానమీ సబ్జెక్ట్ను డీల్ చేయడం జరుగుతుంది. అయితే ఎకానమీ సబ్జెక్ట్ అనేది హార్డ్ అనే పదాన్ని ఉపయోగించి నిజంగానే ఎకనామిక్స్ను హార్డ్ చేసేసిరండి. వాస్తవంగా ఎకనామిక్స్ అంత ఈజీ ఏ సబ్జెక్ట్ లేదండి. అది ఒక్కసారి అర్థమైందంటే అసలు ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా. చాలా మంది భయపడి దాన్ని అవాయిడ్ చేయడం జరుగుతుంది, కానీ అసలు దాన్ని మీద భయాన్ని వదిలిపెట్టి పర్ఫెక్ట్గా మీరు ప్లాన్ చేసుకుంటే ఏ ఏరియా నుంచి పర్ఫెక్ట్గా స్కోర్ చేయాలనో ఆ ఏరియా నుంచి అండి. మరి ఎకానమీ అంటే ఏంటిదంటే ఫస్ట్ మామూలుగా ఏంటంటే అది అర్థం కాదు, అది కాన్సెప్ట్ ఓరియంటెడ్, లేకుంటే టర్మినాలజీ వర్డ్స్ అనేది సెపరేట్గా ఉంటాయి. అవి ఒక పట్టాన అర్థం కావు, ఎంత ప్రిపేర్ అయినా మర్చిపోతుంటాం, లేకుంటే డేటా బేస్డ్ క్లాసు అన్న ఫీలింగ్ తోటే ఉంటారు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ ప్రిపేర్ అయ్యేటువంటి కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ అక్కడ సిలబస్ను ఒక్కసారి పరిశీలిస్తే ఆ సిలబస్లో 150 మార్కులకు సంబంధించిన దానిలో 110 మార్కులు ఓన్లీ బుక్ నుండి మాత్రమే రావడం జరుగుతుందండి. అంటే 110 మార్కులు బుక్ నుండి రావడం జరుగుతుందంటే మిగతా 40 మార్కులు మాత్రమే కరెంటు డేటా. అంటే ఇక్కడ ఏంటిది, ఇక్కడ ఎకానమీని 2 భాగాలుగా డివైడ్ చేసుకొని చూసుకుంటే ఒకటేమో స్టాక్ ఉంటుంది, ఒకటేమో కరెంట్ ఉంటుందండి. స్టాక్ అనేది బుక్కుల నుండి వచ్చేది, ఆ స్టాక్ లోనే కొంత కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ని ఎవరైతే కరెక్ట్ గా అర్థం చేసుకుంటారో ఆ 100 నుంచి 110 మార్కులు ఈజీగా గెయిన్ చేయొచ్చు. ప్లస్ అదే విధంగా మీరు ఏ టైంలో అయితే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కానీ ఎస్ఐ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏ టైంలో అయితే మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారో ఆ సంవత్సరానికి సంబంధించినటువంటి సర్వేను దగ్గర పెట్టుకొని క్షుణ్ణంగా గత మోడల్ పేపర్ను పరిశీలించి ప్లాన్ చేసుకుంటే అక్కడికి వెళ్ళి కూడా మేజర్ స్కోర్ను చేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు అసలు ఎకనామిక్స్ అనేది హార్డే కాదు. ఖచ్చితంగా ఎకనామిక్స్ లాంటి దాన్ని ఎవరన్నా వినని వాళ్ళు ఉంటే, కొత్తగా ఎకనామిక్స్ నేర్చుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక్కసారన్నా కోచింగ్ తీసుకోవాలండి. ప్రాపర్ గైడెన్స్ గనక ఉంటే, ప్రాపర్ కోచింగ్ గనక ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారండి. ఓకేనా? రైట్, ఆల్ ది బెస్ట్.